హలో ఎవ్రీవన్, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లోస్ వేసిన చార్ట్ 9 గంటల 14 నిమిషాలకి వాట్సాప్ లో పంపబడింది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్ లో చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫ్యూచర్ 5 నిమిషాల క్యాండిల్స్ పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ ప్రైసింగ్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్ సెట్ చేసుకుంటాను. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 29 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 29 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నారు. ఈ ఫస్ట్ క్యాండిల్ పెద్ద స్టాప్ లాస్ గా ఉంది. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ ప్రైసింగ్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. హై దాటి క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడ్ అయిపోతుంది. ఒక బఫర్ పాయింట్ సెట్ చేసుకుని బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 42 పాయింట్స్ ఆప్షన్ లో రీచ్ అయింది నిఫ్టీ ఆప్షన్ లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. సో ఫస్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ పెద్దదిగా ఉంది. రెండోసారి పర్ఫెక్ట్ గా ఇక్కడ సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ లో దాటి సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 33 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 33 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫీచర్ చూస్తున్నాము. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ ప్రైసింగ్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్ సెట్ చేసుకొని 173 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 173 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. పెద్ద స్టాప్ లాస్ ట్రేడ్ అవాయిడ్ చేసుకునేది మంచిది. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నారు. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ ప్రైసింగ్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ హై దాటి బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్ సెట్ చేసుకుంటాను. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 139 పాయింట్స్ రీచ్ అయింది ఆప్షన్ లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నాము. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ ప్రైసింగ్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్ సెట్ చేసుకుంటాను. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 87 పాయింట్స్ రీచ్ అయింది ఆప్షన్ లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ 2 రోజులు మార్కెట్ పర్ఫెక్ట్ కన్సల్టేషన్ గానే ఉంది. ఈ క్యాండిల్స్ మనకేం చెప్తుందంటే ఏదో ఒక పక్కన మార్కెట్ మూవ్ అయిపోతుంది. మనం యూజ్ చేసి సెల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ బై క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చిందంటే ఎంట్రీ తీసుకునేది మంచిది. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.